ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కొలువుదీరగానే పేదలకు తక్కువ ధరకే పట్టడన్నం పెట్టే అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ ఫైలుపై సంతకం చేశారు. సెప్టెంబర్ 21లోగా రాష్ట్ర వ్యాప్తంగా 203 అన్న క్యాంటీన్లను ప్రారంభించాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. పేదలకు కేవలం 15 రూపాయల ఖర్చుతో 3 పూటల కడుపు నింపాలన్న ఉదాత్త ఆశయంతో చంద్రబాబు ప్రభుత్వం గతంలో ప్రారంభించిన అన్నా క్యాంటీన్లను జగన్ సర్కారు రద్దు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి సారించి వాటి పునరుద్ధరణ ఫైలుపై సీఎంగా బాధ్యతలు చేపట్టిన రోజునే సంతకం చేశారు. అంతేకాకుండా సెప్టెంబర్ 21లోగా అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని ఆదేశించారు. ఇందుకోసం 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను చంద్రబాబు ప్రభుత్వం రూపొందించింది. ఈ ప్రణాళిక శనివారం నుంచే ప్రారంభమైంది. పురపాలక నగరపాలక సంస్థల కమిషనర్లు, ప్రజారోగ్యం, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులను ఈ కార్యాచరణ ప్రణాళికలో భాగస్వాములను చేశారు. గతంలో ప్రారంభించిన క్యాంటీన్ల ప్రస్తుత పరిస్థితులను పరిశీలించి వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే కమిషనర్లను ఆదేశించింది. గతంలో మంజూరు చేసిన 203 క్యాంటీన్లకు గాను 184 క్యాంటీన్లు అప్పట్లోనే పూర్తయ్యాయి. పాత డిజైన్ మేరకు మిగిలిన వాటి నిర్మాణ పనులకు టెండర్లు పిలవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వం రూపొందించిన కార్యాచరణ ప్రణాళిక మేరకు శనివారం పట్టణ, స్థానిక సంస్థల కమిషనర్లు తమ పరిధిలోని క్యాంటీన్లను పరిశీలించి భవనం తాజా పరిస్థితి, ఫర్నిచర్, ఇతర అవసరాలపై ప్రాథమిక నివేదిక రూపొందిస్తారు. ఆ తర్వాత జూన్ 19న క్యాంటీన్ల పునరుద్ధరణకు పాత డిజైన్ ప్రకారం భవన నిర్మాణ పనులకు మున్సిపల్ ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక విభాగం అధికారులతో కలిపి కమిషనర్లు అంచనాలు రూపొందిస్తారు. ఇక జూన్ 30 నాటికి ఇప్పటికీ భవన నిర్మాణాలు జరిగిన క్యాంటీన్ల పనులు చేపట్టేందుకు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి స్థలాల ఎంపిక జరుగుతుంది. క్యాంటీన్ల కోసం నిర్మించిన భవనాలలో నిర్వహిస్తున్న వార్డు, సచివాలయాలను ఖాళీ చేయించి వాటిని ప్రత్యామ్నాయ భవనాలుగా ఎంపిక చేస్తారు. ఇక వచ్చే నెల 30 నాటికి క్యాంటీన్లకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం సరఫరా చేసే ఏజెన్సీలను ఖరారు చేస్తారు. క్యాంటీన్ల పర్యవేక్షణ, స్మార్ట్ బిల్డింగ్, విరాళాల నిర్వహణకు సాఫ్ట్వేర్ కోసం సంస్థలను ఖరారు చేస్తారు. ఇక ఆగస్టు 15 నాటికి క్యాంటీన్ భవన నిర్మాణ పనులు, కొత్త పరికరాలు, సాఫ్ట్వేర్ సమీకరణ, ఇతర మౌలిక సదుపాయాలకు ఏజెన్సీలతో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. అదే తేదీ నాటికి మిగిలిన క్యాంటీన్ భవనాల నిర్మాణ పనుల కోసం టెండర్లను పిలిచి గుత్తిదారు సంస్థలతో ఒప్పందాలను పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. తాగునీరు, విద్యుత్తు, ఇంటర్నెట్ సహా సదుపాయాలన్నీ కల్పించాల్సి ఉంటుంది. ఇక సెప్టెంబర్ 21 నాటికి పురా నగరపాలక సంస్థల్లో 203 క్యాంటీన్లను ప్రారంభించాల్సి ఉంటుంది.